మన ప్రేమ ఎలా ఉంటది? పరిగెట్టే ప్రేమ ఉంటది. మన ప్రేమ ఎలా ఉంటది? ఆతృత పడిపోతుంటది. కానీ యేసుప్రభు వారి ప్రేమ ఎలా ఉందంట? ఆగింది. ఆ సైలెన్స్ లో మనం ఎన్ని అపార్థం చేసుకుంటాం కదా. దేవుడు ఉన్నాడా? అసలు నన్ను చూస్తున్నాడా? నన్ను పట్టించుకుంటున్నాడా అని అనుకుంటా ఉంటాం కదా. అమ్మా, దేవుడు మన పక్షాన యుద్ధం చేయడం ఎంత నిజమో మన చేతులకి పోరాటాన్ని నేర్పించడం కూడా తెలుసు. దేవుడు మీ పక్షాన యుద్ధం చేయాలని ఈరోజు మీరు అందరూ అనుకుంటున్నారు, కానీ దేవుడు చెప్తున్నాడు కదా ఈ సంఘానికి, మీ చేతులకి నేను యుద్ధాన్ని నేర్పించబోతున్నాను. మీ ఖడ్గాన్ని తిప్పడం నేను మీకు నేర్పించబోతున్నాను. అగ్నితో మీ సమస్యల్ని కాల్చడం మీకు నేను నేర్పించబోతున్నాను. ఇప్పుడు నేను ఉన్నానండి. మా మమ్మీ మొన్న ఏదో నాకు ఉప్మా ఏదో నేర్పించాలనుకున్నారు. యూజువల్గా మదర్స్కి ఉండే ప్రాబ్లం ఇదే కదా. అసలు నేర్పిస్తానని చెప్పి పక్క నుండి మొత్తం వాళ్ళే చేసేస్తారు. ఇప్పుడు నాకు నేర్పిస్తానని చెప్పి నువ్వు గడి తిప్పేస్తే నేనెప్పుడు నేర్చుకుంటాను? నేర్చుకోలేను కదా. మరి నీకు నేర్పిస్తానని చెప్పి యుద్ధం నీకు నేర్పిస్తానని దేవుడు